రసాయన ఎరువులతో పండించిన పంట దిగుబడుల నుంచి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండడం, ఖర్చులు కూడా అంతకంతకు పెరుగుతుండటంతో రైతు శబరినాథ్ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. 8 ఏళ్లుగా సహజ పద్ధతుల్లో మామిడి, వరి తదితర పంటలు పండిస్తూ తాము పండించిన పంట దిగుబడులను వీలైనంత వరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి నికర ఆదాయం పొందుతున్నారు. మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం అనర్థాలకు తావిస్తోంది. మట్టిలో సత్తువ తగ్గి సాగుకు మేలు చేసే సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలో ఖర్చు నానాటికి పెరుగుతూ గిట్టుబాటు దక్కక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రకృతి సాగు దిశగా ఒక్కో అడుగు పడుతోంది. సాగు ఖర్చులు తగ్గించుకుని సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలంతో పాటు లాభాల బాట పట్టొచ్చని నిరూపిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం ఏ కొండూరు గ్రామానికి చెందిన రైతు పల్లబోతుల శబరినాథ్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మామిడి క్షేత్రాన్ని చూడండి, ఎంత పచ్చగా కనిపిస్తుందో. ఈ తోటకు ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. కాయలపై ఎలాంటి మచ్చలూ లేవు. కాసిన ప్రతి కాయ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇలా ఉండటానికి రైతు ఎలాంటి రసాయన ఎరువులు, మందులను పిచికారీ చేయలేదు. పలు రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ అనుభవాలను రంగరించి రైతు శబరినాథ్ తక్కువ ఖర్చుతో పోషక ద్రావణాలను తయారు చేసుకుని తన వ్యవసాయ క్షేత్రంలోని పంటలకు అందిస్తున్నారు. ముఖ్యంగా శబరి 555 అనే రకం ద్రావణం తయారు చేసి తన పంటలకు ముందస్తుగా పిచికారీ చేయడంతో చీడపీడలు దరిచేరలేదు. నేను గత 8 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది. దానిలోనే భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న మామిడి కూడా ఇలాగే సాగు చేయడం జరుగుతుంది. మామిడితో పాటు ఇంకా రైసు, కారం, బై ప్రోడక్ట్స్, పండుమిర్చి పట్టించటం, పండుమిర్చి పచ్చడి, కారం, ఇలా రకరకాల అన్నీ కూడా, అంటే ఒక కుటుంబానికి నిత్యావసరాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా పూర్తి ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలో చేసి వినియోగదారులకు అంటే ఫస్ట్ నా ఫ్యామిలీకి నేను పండించుకొని తర్వాత వినియోగదారులకు కూడా అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న మొక్కకు వచ్చేసరికి నేను ప్రకృతి వ్యవసాయ సాగులో చేస్తున్నాను. దీనికి వచ్చేసరికి కింద జీవామృతం ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అలాగే జీవామృతం ఇవ్వటం వల్ల మొక్క దగ్గర ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నిటికి కూడా అది ఆహారంగా మారి, ఆ సూక్ష్మజీవులు వచ్చేసరికి వానపాములకి ఆహారంగా మారటం వల్ల వానపాములు అధికంగా అభివృద్ధి చెంది భూమి గుల్లబారుతుంది. నేను ఈ 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఏంటంటే ఒకసారి ఒకటి అలా తెలుసుకుంటూ ఈ అన్నిటికీ ఇంకోటి ప్రతి ఒక్క పంటని కూడా ఆశిస్తున్నటువంటిది వచ్చి పండుగ. ఎంత పండినా పండు కోసుకొని తినబోయేసరికి ఆ పండుగ ఎఫెక్ట్ అయ్యి అది తినటానికి కూడా యూజ్ లేకుండా పోతుంది. దీనికి ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఒక శబరి 555 అనే లిక్విడ్ని ఒకటి తయారు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి, పేనుబంక, ఆకుల మీద వచ్చేటటువంటి నల్ల మచ్చలు, అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫీల్డ్లో కూడా చూశారు, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినా కానీ ఆకులన్నీ మంచి గ్రీనిష్గా ఉంటాయి తప్పితే ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు. ఇది వచ్చి ఫస్ట్ ప్రివెన్షన్గా, అంటే పంటని మనం ఎప్పుడైతే వ్యవసాయం సేద్యం మామిడికి వచ్చేసరికి ముందు చేస్తామో ముందు ఒకసారి స్ప్రే చేసుకుంటే ఇలాంటివి ఏది కూడా రాకోకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత స్ప్రే చేసుకుంటే తగ్గుతుంది, కానీ 2-3 స్ప్రేలు అదనం అవుతుంది. ఇది వచ్చేసరికి ఒక 1/2 లీటరు ఒక 600 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 1/2 లీటర్ శబరి 555 ప్లస్ 2 కేజీలు పెరుగు కలుపుకొని స్ప్రే చేసుకుంటే 200 లీటర్ల నీళ్ళలో మిక్స్ అవుతుంది. దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే 15 రోజుల నుంచి నెల రోజుల వరకు ఎటువంటి ఫెస్ట్ కూడా రాదు. అట్లాగే మామిడిలో అధికంగా ఇబ్బంది పెట్టేటటువంటి తేనె మంచు పురుగు కూడా దీని నుంచి పోతుంది. మీరు చూస్తున్న ఈ మామిడి తోటకు వచ్చేసరికి 5 స్ప్రేలు చేయడం జరిగింది టోటల్గా, అంటే 5 ఆ 5లో కూడా ఒక 3 వచ్చేసరికి శబరి 555 స్ప్రే చేశాము, ఒక్కసారి వచ్చి పంచగవ్య జీవామృతం చేశాము, ఇంకొకసారి మట్టి వేపాకుల కషాయము స్ప్రే చేశాము. ఈ 3 స్ప్రేలే ఇప్పుడు మీరు చూస్తున్నారు కూడా. ఈ కాయలన్నీ కూడా ఇంత కలరు, అంటే కవర్ కడితే ఏ కలర్ వస్తాయో ఆ విధంగా ఇలా రావడానికి ఏంటంటే ఆ శబరి 555 వల్ల అదేంటంటే దాంట్లో వాడే ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్కటి కూడా మనం నిత్యం అంటే తినేవే, కానీ వాటిని ఒక డిఫరెంట్ ప్రాసెస్లో చేయడం వల్ల ఒక అద్భుతం అనేది జరుగుతుంది. ఇక్కడ మామిడి వచ్చేసరికల్లా ఇప్పుడు మేము చేసే క్షేత్రంలో బంగినపల్లి అంటే బేనిషా, ఇంకొకటి చెరుకు రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు, తోతాపూర్ ఉన్నాయి కానీ లైట్గా ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రేట్ అనేది ఏంటంటే ఇంకొక 10 days పడుతుంది. ఈ 10 days తర్వాత మేము అంటే
ఎలా ఇవ్వాలి అంటే మార్కెట్లో బెస్ట్గా ఇవ్వాలి. అలాగే లాస్ట్ ఇయర్ ఫస్ట్ నేను స్టార్టింగ్ 15 మంది కస్టమర్స్తో మ్యాంగో స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 75 ఫ్యామిలీస్కి రీచ్ అయ్యాను. ఈసారి ఇంకా ఎక్కువగా రీచ్ అవ్వాలన్నాను. ఆల్రెడీ ఇప్పటికే నాకు బెంగళూరు కానివ్వండి, హైదరాబాదు, వైజాగ్ ఇటు నుంచి కొన్ని ఆర్డర్స్ కూడా వచ్చి ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఇంకా నేను 10 days తర్వాత వీటిని హార్వెస్ట్ చేసి అందించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం వచ్చేసరికి 1 kg 150 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ సపరేట్. అంటే మినిమం 10 kgలు ఆర్డర్ కావాలి. దీనికంటే మేము ప్యాక్ చేసి ఇవన్నీ కూడా పంపించాలంటే నాకు ఖర్చులు ఉంటాయి ఇక్కడ. దీనికంటే ఇవాళ అంత కాస్ట్ ఏంటి అని కూడా అడుగుతారు. ఇవాళ ఒక మనిషి వచ్చి మామిడికాయలు కట్ చేయాలి అంటే 1000 రూపాయలు ఖర్చు. బాక్స్ ప్యాకింగే కానివ్వండి, ట్రాన్స్పోర్టే కానివ్వండి, ఇవన్నీ కూడా ఖర్చుల్ని పేర్ చేసుకొని లాస్ట్ ఇయర్ అయితే 150 ఇచ్చాం కేజీ. ఈ ఇయర్ వచ్చి 200 నుంచి 220 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇది దిగుబడి విషయానికి వచ్చేసరికి సార్, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ ఫీల్డ్ మొత్తానికి కలిపి నాకు 7 ఎకరాల్లో 5 టన్నులు కాపు వచ్చింది. గాలిదుమ్ము వచ్చేసరికి 3 టన్నుల వరకు రాలిపోవటం జరిగింది. ఒక 2 టన్నులే మేము ఇలాగా అంటే అందుకని ఇప్పుడు ఇందాక మీకు చెప్పింది ఏంటంటే రేట్లో వేరియేషన్స్ ఏంటంటే ఇలాంటి ఆటుపోట్లన్నీ ఎదుర్కొంటూ మేము ఛాలెంజ్గా వెళ్ళాలి. రైతు సుభాష్ పాలేకర్, చింతల వెంకటరెడ్డి వంటి నిపుణులు సూచించిన రసాయన రహిత సేద్య పద్ధతులను అవసరం మేరకు అనుసరిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. వచ్చిన దిగుబడులను నేరుగా వినియోగదారులకు అధిక ధరకు అమ్ముతున్నారు. ఒక్క మామిడే కాకుండా దేశవాళీ బియ్యం, పప్పులు, చిరుధాన్యాలను ప్రాసెస్ చేసి అమ్ముతూ అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ మామిడితో పాటు జామ, రైస్, దేశవాళీ వెరైటీస్, నవారా రైసు, కుజీ పటాలియా రైసు, బియ్యం తింటే షుగర్ వస్తుంది అంటారు. కానీ నేను ఇచ్చే బియ్యం తింటే 100% షుగర్ నార్మల్ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఎగ్జాంపుల్ అందులో కుజీ పటాలియా రైస్ ఉంది. ఈ రైస్ వచ్చేసరికి నేను 80 రూపాయలకి ఇస్తున్నాను. రైస్ కూడా ఫస్ట్ 3 బస్తాలు పండించాను. నేను 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఎకరానికి 3 బస్తాలు వచ్చినాయి. ఈ రోజు నేను అదే 25 బస్తాలకి పండించే స్థాయికి వెళ్ళానంటే అది మొత్తం ప్రకృతి వ్యవసాయం ద్వారాగానే సాధ్యమైంది. ఇంకొకటి ఏంటంటే నాకు 72 మంది కస్టమర్స్ కూడా పెరిగారు. వాళ్ళందరూ కూడా రైస్తో పాటు సార్ రైస్ ఒకటేనా, మీరు ఇంకేదన్నా ఇస్తారా అంటే అలాగేంటంటే మిర్చి వేయడం కూడా స్టార్ట్ చేశాను. మిర్చిలో వచ్చేసరికి నా దగ్గర ఒక స్పెషల్ కారం ఒకటి ఉంటుంది. కేజీ వచ్చి 1000 రూపాయలు. ఆ కారం తిన్న వాళ్ళకి ఎవరికైనా సరే కారం తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అని అంటారు. కానీ ఈ కారం తింటే 100% గ్యాస్ అనేది ఉండదు. ఇంకొకటి నా ఓన్ ఫీల్డ్లోనే నేను అంటే పరపరాగ సంపర్కం జరగడానికి మనం తేనెటీగలను కూడా పెంచుకోవాలి. అలా భాగంలో ఏంటంటే ఇవాళ అంతరించిపోయే వాటిల్లో తేనెటీగల మనుగడ కూడా చాలా తగ్గిపోయింది. అదే క్రమంలో ఒక 10 బాక్సులు తీసుకొని నేను స్టార్టింగ్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు నేను 15 బాక్సులకి వెళ్ళాను. వీటి వల్ల ఏంటంటే నా ఫీల్డ్లో కలెక్షన్ అంటే ఫీల్డ్లో అన్ని రకాల ఏంటి జామ, పప్పు ధాన్యాలు, వరి, మిర్చి ఇలా అన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే వాటికి ఒకదానికొకటి క్రాస్ పాలినేషన్ జరిగి ఇంకొకటి నాకు హనీ అనేది కూడా రావటం జరుగుతుంది. ఈ హనీ కూడా వచ్చేసరికి 1 కేజీ 600, 800, 1000 ఈ 3 రకాలుగా మేము వినియోగదారులకి అందించడం జరుగుతుంది. కానీ నేను వచ్చేసరికి కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, నల్ల పెసరపప్పు ఇవన్నీ కూడా మా వ్యవసాయ క్షేత్రంలో పండించే నేను వినియోగదారులకి బై ప్రోడక్ట్ కింద పప్పు రూపాల్లో మార్చి ఇవ్వడం జరుగుతుంది. 1 కేజీ వచ్చేసరికి పెసరపప్పు, నల్ల పెసరపప్పు కానివ్వండి, పచ్చ పెసరపప్పు కానివ్వండి ఏదైనా 250. కందిపప్పు వచ్చేసరికి వేయించి పట్టడం వల్ల అంటే కొంతమంది ఆర్డర్ని బట్టి చెప్తా ఉంటారు. వేపింది కావాలంటేనేమో 260 వరకు తీసుకుంటున్నాను, వేపకోకుండా అయితేనేమో 230 వరకు తీసుకుంటున్నాను. అంటే ఈ వేయించినప్పుడు ఏంటంటే వాటికి అయ్యే ఖర్చు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి అలా తీసుకుంటున్నాను. చింతపండు వచ్చేసరికి కేజీ 300. మన చిరుధాన్యాలు కూడా నేను కలెక్ట్ చేసి వినియోగదారులకు అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వచ్చేసరికి ఒక అండ్రుకొర్రలు, సామెలు, ఊదలు, అరికెలు, కొర్రలు అన్నీ అంటే 8 రకాల మిల్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నవి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో అందుబాటు అంటే బెస్ట్ అంటే ఇవాళ రెడీ టు ఈట్కే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. ఒక మిల్లెట్స్ అన్నిటిలో కూడా ఒక వెరైటీ వచ్చే 350 ఉంటుంది. మిగతా అన్నీ కూడా 150, 160కే మేము అందుబాటులో ఇస్తున్నాము. ఇప్పుడు నవారా బియ్యం ఉన్నాయి, నవారా బియ్యం పండిస్తున్నాను. ఆ బియ్యం తినడం వల్ల ఏంటంటే పారాలసిస్ వచ్చిన వాళ్ళకి కానివ్వండి, నీరసంగా ఉన్న వాళ్ళకి కానివ్వండి, షుగర్ ఉన్నోళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా 100% మంచిది. అలా అని చెప్పి ఏమీ ఎక్కువ తినాలి అని ఏం లేదు. ఒక 5 కేజీలు 45 days కనుక వాళ్ళు తినగలిగితే 100% ఆ బాడీలో ఆల్రెడీ ఏమేమి ఆర్గాన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయో అవన్నీ యాక్టివేట్ అవ్వడానికి చాలా శాతం అవకాశం ఉంది. దాన్ని ఏంటంటే ఈ మధ్య ఎవరు కూడా రైస్ రూపంలో తినాలంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది సార్, తినలేకపోతున్నాం అన్నారు. ఇలా తినలేని వాళ్ళకి ఏంటంటే వాటిని బై ప్రోడక్ట్ కింద మార్చి చిప్స్ కానివ్వండి, రవ్వలు కానివ్వండి, ఇంకా జావ చేసుకునే విధంగా కానీ వాటిని కూడా డిజైన్ చేసి వినియోగదారులకి అందిస్తున్నాం. ఆలోచనకు శ్రమతో కూడిన ఆచరణ తోడైతే
విజయపు బాటలో పయనించవచ్చు అనడానికి నిదర్శనం ఈ రైతు. పరిస్థితులకు అనుగుణంగా సాగులో మార్పులు చేసుకుంటూ ముందడుగు వేస్తే ఒడిదుడుకులు ఎదురైనా విజయం సొంతమవుతుందనే సూత్రాన్ని ఆయన బాగా నమ్మారు. అందుకే తన క్షేత్రంలో పండ్లు, పప్పులు, చిరుధాన్యాలు, ఇంటి అవసరాలకు ఉపయోగపడేవన్నీ ప్రకృతి విధానంలో పండిస్తూ తనతో పాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మంచి లాభాలను పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.